వెల్కమ్ టు మై సెషన్. ఈ సెషన్‌లో నేను వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ ఇన్ సి లాంగ్వేజ్ ఈ టాపిక్ ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. సో, ఏ వేరియబుల్ ఈజ్ ఎ నేమ్ ఆఫ్ ది మెమరీ లొకేషన్. ఇట్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ డేటా. ఏ వేరియబుల్ ఈజ్ ఎ నేమ్ ఆఫ్ ది మెమరీ లొకేషన్. ఇట్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ డేటా. ప్రోగ్రామింగ్‌లో మనం డేటాను ఎంటర్ చేయడానికి వేరియబుల్స్‌ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ 10 అనే ఒక ఇంటిజర్ వాల్యూ ఉంది. ఈ వాల్యూని యాక్చువల్‌గా నేను స్టోర్ చేయాలి ఒక మెమరీ లొకేషన్‌లో. ఈ మెమరీ లొకేషన్‌కి మనం ఇచ్చిన నేమ్ ఎక్స్. సో, ఎక్స్ అనే మెమరీ లొకేషన్‌లో ఒక 10 అనే ఇంటిజర్ వాల్యూని స్టోర్ చేయాలనుకుంటున్నాను. సో, దీన్ని ప్రోగ్రామ్‌లో ఏ విధంగా డిక్లేర్ చేస్తారనేది ఇక్కడ చూడండి. ఇంట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10. ఇది వేరియబుల్ డిక్లరేషన్. ప్రోగ్రామింగ్‌లో వేరియబుల్స్‌ని ఇలా డిక్లేర్ చేస్తారు. ఇక్కడ ఎక్స్ అనేది వేరియబుల్, 10 అనేది వాల్యూ. సో, ఆ వాల్యూ యొక్క డేటా టైప్ ఏంటంటే ఇంటిజర్. సో, ఇక్కడ చూడండి. ఏ వేరియబుల్ మే టేక్ డిఫరెంట్ వాల్యూస్ ఎట్ డిఫరెంట్ టైమ్స్ డ్యూరింగ్ ఎగ్జిక్యూషన్. ఓకే. ఎవరీ వేరియబుల్ మస్ట్ బి డిక్లేర్డ్ విత్ ఇట్స్ డేటా టైప్. Data types specify the size and the type of values that can be stored. ఇక్కడ వేరియబుల్ అంటే ఒక మెమరీ లొకేషన్. ప్రోగ్రామింగ్‌లోకి వాల్యూస్‌ని ఎంటర్ చేయడానికి మనకి వేరియబుల్స్ అనేవి యూజ్ అవుతాయి. ఈ వేరియబుల్స్ కెన్ స్టోర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్యూస్. ద టైప్ ఆఫ్ వాల్యూ ఇస్ కాల్డ్ ద డేటా టైప్. సో, మళ్ళీ చెప్తున్నా. ఏ వేరియబుల్ ఈజ్ ఎ నేమ్ ఆఫ్ ది మెమరీ లొకేషన్. లేదా ఏ వేరియబుల్ ఈజ్ ఎ టెంపరరీ మెమరీ లొకేషన్ టు స్టోర్ డేటా. ఏ వేరియబుల్ ఈజ్ ఎ టెంపరరీ మెమరీ లొకేషన్ టు స్టోర్ డేటా. ప్రోగ్రామింగ్‌లో డేటాని ఎంటర్ చేయడానికి మనం వేరియబుల్స్‌ని యూజ్ చేస్తాం. సో, the variable can store different types of values. The type of value is called data type. సో, ఇక్కడ చూడండి. ఒక ఇంటిజర్‌ని ఎంటర్ చేయాలి. 10 అనేది ఇంటిజర్. సో, ఇంట్ అనే డేటా టైప్ తీసుకున్నాను. ఇంట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10. దీన్ని వేరియబుల్ డిక్లరేషన్ అంటారు. నెక్స్ట్, వేరియబుల్స్‌ని క్రియేట్ చేసేటప్పుడు మనం కొన్ని రూల్స్‌ని ఫాలో అవ్వాలి. దే మస్ట్ బిగిన్ విత్ ఎ లెటర్. సమ్ సిస్టమ్స్ పర్మిట్ అండర్‌స్కోర్ యాస్ ద ఫస్ట్ క్యారెక్టర్. యాక్చువల్‌గా అయితే మీరు క్యారెక్టర్‌తోనే స్టార్ట్ చేయాలి. కానీ సమ్ సిస్టమ్స్ పర్మిట్ అండర్‌స్కోర్ యాస్ ద ఫస్ట్ క్యారెక్టర్. నెక్స్ట్, అప్పర్ కేస్ అండ్ లోయర్ కేస్ లెటర్స్ ఆర్ సిగ్నిఫికెంట్. సో, మోస్ట్‌లీ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో లోయర్ కేస్ లెటర్స్‌నే ఎక్కువగా యూజ్ చేస్తాం. ఇక్కడ బోత్ ఆర్ నాట్ సేమ్. అంటే అప్పర్ కేస్ అండ్ లోయర్ కేస్ లెటర్స్ ఆర్ నాట్ సేమ్. ఫర్ ఎగ్జాంపుల్, అంటే ఒక క్యాపిటల్ ఎక్స్ అనేది ఒక వేరియబుల్ నేమ్ ఉంది. స్మాల్ ఎక్స్ అనేది ఒక వేరియబుల్ నేమ్ ఉంది. ఇక్కడ బోత్ ఆర్ నాట్ సేమ్. నెక్స్ట్, ద వేరియబుల్ నేమ్ షుడ్ నాట్ బి ఎ కీవర్డ్. సో, కొన్ని రిజర్వ్డ్ వర్డ్స్ ఉంటాయి. కొన్ని స్పెషల్ వర్డ్స్ ఉంటాయి. వాటిని స్పెషల్ పర్పస్‌లలో మాత్రమే యూజ్ చేయాలి. వాటిని కీవర్డ్స్ అంటారు. ఇక్కడ సి లాంగ్వేజ్‌లో 32 కీవర్డ్స్ ఉంటాయి. ఆ వర్డ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫర్, వైల్, డూ ఇలాంటి కొన్ని స్పెషల్ వర్డ్స్ ఉంటాయి. వాటిని వేరియబుల్ నేమ్స్‌గా యూజ్ చేయకూడదు. నెక్స్ట్, స్పేసెస్ ఆర్ స్పెషల్ క్యారెక్టర్స్ ఆర్ నాట్ అలౌడ్ యాస్ ఎ వేరియబుల్ నేమ్. స్పేసెస్ కానీ లేదా డాట్, హైఫన్, ప్లస్, మైనస్, స్టార్ సింబల్ ఇలాంటి స్పెషల్ క్యారెక్టర్స్‌ని గాని మనం వేరియబుల్ నేమ్స్‌లో యూజ్ చేయకూడదు. నెక్స్ట్, ఓకే. నో స్పెషల్ క్యారెక్టర్స్ ఆర్ అలౌడ్ ఇన్ వేరియబుల్ నేమ్స్. సో, వేరియబుల్స్‌ని క్రియేట్ చేసేటప్పుడు మనం కంపల్సరీ ఈ రూల్స్‌ని ఫాలో అవ్వాలి. ఇక్కడ చూద్దాం. ఇక్కడ కొన్ని వేరియబుల్ నేమ్స్ ఉన్నాయి. ఇక్కడ ఇచ్చిన రూల్స్ ప్రకారం ఇవి వాలిడా, ఇన్వాలిడా అనేది చూద్దాం. రోల్ నంబర్ ఓకే వాలిడ్. రోల్ స్పేస్ నంబర్. సో, స్పేసెస్‌ని యూజ్ చేయకూడదు కదా! సో, దిస్ ఈస్ ఇన్వాలిడ్. నేమ్ ఓకే వాలిడ్. స్టూడెంట్ డాట్ నేమ్ మధ్యలో డాట్ వచ్చింది. స్పెషల్ క్యారెక్టర్ వచ్చింది. కాబట్టి ఇన్వాలిడ్. స్టూడెంట్ అండర్‌స్కోర్ నేమ్. అండర్‌స్కోర్‌ని వేరియబుల్ నేమ్స్‌లో యూజ్ చేయొచ్చు. కాబట్టి దిస్ ఈస్ వాలిడ్. అండర్‌స్కోర్ అంటే ఇగో కిందొస్తది ఒక గీత. దీన్ని అండర్‌స్కోర్ అంటారు. దీన్ని యాక్సెప్ట్ చేస్తది. var1
సో వ్యాలిడ్. 5 స్టార్ మీకు ఇక్కడ ఫస్ట్ క్యారెక్టర్ అనేది ఫస్ట్ ఎలిమెంట్ క్యారెక్టర్ అయి ఉండాలి. నంబర్‌ని తీసుకోదు. కాబట్టి ఇది ఇన్‌వాలిడ్. 1 + 1 ప్లస్ అనేది స్పెషల్ క్యారెక్టర్. కాబట్టి ఇది కూడా ఇన్‌వాలిడ్. యాక్సెప్ట్ చెయ్యదు. ఇంట్. ఇంట్ అనేది కీవర్డ్. ఒక డేటా టైప్. డేటా టైప్ యొక్క నేమ్ ఇంట్ అనేది. సో కీవర్డ్ కాబట్టి దాన్ని కూడా యాక్సెప్ట్ చేయదు. అడ్రస్. సో దీన్ని యాక్సెప్ట్ చేస్తది. ఇవి వాలిడ్ వేరియబుల్ నేమ్స్ అండ్ ఇన్వాలిడ్ వేరియబుల్ నేమ్స్ అంటే ఇవి. నెక్స్ట్ డేటా టైప్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. C supports 3 types of data types: primary data types, derived data types, and user-defined data types. C supports 3 types of data types: primary or basic data types, derived data types, and user-defined data types. ఇక్కడ ప్రైమరీ ఆర్ బేసిక్ డేటా టైప్స్లో ఇంట్, క్యార్, ఫ్లోట్, డబుల్, ఇంట్, క్యార్, ఫ్లోట్, డబుల్ ఇవి ప్రైమరీ ఆర్ బేసిక్ డేటా టైప్స్. అండ్ డిరైవ్డ్ డేటా టైప్స్లో అరేస్, పాయింటర్స్ ఇవి డిరైవ్డ్ డేటా టైప్స్. యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ ఏంటంటే స్ట్రక్చర్, యూనియన్, ఈనమ్ ఇవి యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్. సో ఇక్కడ చూడండి డేటా టైప్స్లో బేసిక్ డేటా టైప్స్ ఇంట్, క్యార్, ఫ్లోట్ అండ్ డబుల్. డిరైవ్డ్ డేటా టైప్స్లో అరేస్ అండ్ పాయింటర్స్. యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్లో స్ట్రక్చర్, యూనియన్ అండ్ ఈనమ్. ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి. సో ఇక్కడ బేసిక్ డేటా టైప్స్ వీటి గురించి చూద్దాం. బేసిక్ డేటా టైప్స్లో ఇంటిజర్ డేటా టైప్ గురించి చూద్దాం. సో మొదటిగా ఇంట్. Integer data type represents all numeric values. Integer is a number that cannot have any decimal points. Integer number can be formed by using the digits 0 to 9 and plus or minus signs. So integer అనేది ఒక న్యూమరిక్ వాల్యూస్ని స్టోర్ చేసుకునే డేటా టైప్. సో ఇంటిజర్ అంటే ఏ నంబర్ వితౌట్ డెసిమల్ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఏ నంబర్ వితౌట్ డెసిమల్ పాయింట్స్ని ఇంటిజర్ అంటారు. సో ఇంటిజర్ నెంబర్ కెన్ బి ఫౌండ్ బై యూజింగ్ ద డిజిట్స్ 0 to 9 అండ్ ప్లస్ ఆర్ మైనస్ సైన్స్. సో ఇక్కడ చూడండి ఇంటిజర్స్ కు సంబంధించి ఏమేమి ఉన్నాయి. డేటా టైప్ ఇంటిజర్, దాని యొక్క ఫార్మేట్ స్పెసిఫైర్ %d. అంటే వాల్యూ ఎంటర్ చేసేటప్పుడు కానీ డిస్ప్లే చేసేటప్పుడు కానీ %d అనే ఫార్మేట్ స్పెసిఫైర్ యూజ్ చేయాలి ఇంటిజర్ కి. ఇది 2 bytes మెమరీని ఆక్యుపై చేస్తుంది. అంటే మీకు డేవ్ C++ అయితే అక్కడ 4 bytes ఆక్యుపై చేస్తుంది. టర్బో సిలో అయితే 2 bytes ఆక్యుపై చేస్తుంది. అది యూజ్ చేస్తున్న ఎడిటర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో దీని రేంజ్ అయితే -32,768 ప్లస్ 32,767 ఇది ఇంటిజర్ యొక్క రేంజ్. నెక్స్ట్ అన్సైన్డ్ ఇంట్. ఇది %u అనేది ఫార్మాట్ స్పెసిఫైయర్. దీని యొక్క సైజు 2 bytes అండి. ఇది 0 to 65,536 దీని రేంజ్. అంటే ఈ రేంజ్ లోపల వాల్యూస్ మాత్రమే ఎంటర్ చేయగలం. ఇక్కడ నెగిటివ్ వాల్యూస్ ఉండవు. అన్సైన్డ్ ఇంట్లో ఓన్లీ పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి. నెక్స్ట్ షార్ట్ ఇంట్ %hi. ఇది కూడా 2 bytes ని ఆక్యుపై చేస్తుంది. దీని రేంజ్ సేమ్ మీకు -32,768 ప్లస్ 32,767. లాంగ్ ఇంట్ %ld. ఇది 4 bytes ని ఆక్యుపై చేస్తుంది. మీరు టర్బోసీలో కనుక ప్రోగ్రామ్ రాస్తున్నప్పుడు ఒక 40,000 కానీ 50,000 కానీ ఎంటర్ చేసినప్పుడు అది ఇంటిజర్ యొక్క రేంజ్ ని దాటిపోతుంది. కాబట్టి అక్కడ లాంగ్ ఇంట్ అనే డేటా టైప్ ని యూజ్ చేయాలి. అది 4 bytes మెమరీని ఆక్యుపై చేస్తుంది. సో ఇది ఇంటిజర్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇంటిజర్ అంటే ఏ నంబర్ వితౌట్ డెసిమల్ పాయింట్స్. ఇంటిజర్ యొక్క ఫార్మాట్ స్పెసిఫైయర్ %d. సో దీని యొక్క రేంజ్ -32,768 ప్లస్ 32,768. ఆ తర్వాత ఇందులో ఇంటిజర్లో మళ్ళీ రకాలు ఉన్నాయి. అన్సైన్డ్ ఇంట్, షార్ట్ ఇంట్, లాంగ్ ఇంట్. ఓకే నెక్స్ట్ ఫ్లో క్యార్. నెక్స్ట్ క్యార్ డేటా టైప్. క్యారెక్టర్స్ ని స్ట్రింగ్స్ ని ఎంటర్ చేయడానికి మనకి క్యార్ అనే డేటా టైప్ యూజ్ అవుతుంది.
సింగిల్ క్యారెక్టర్స్ని కానీ స్ట్రింగ్స్ని కానీ నేమ్స్ని కానీ ఎంటర్ చేయడానికి మనకి క్యార్ అనే డేటా టైప్ యూజ్ అవుతుంది. ఇక్కడ సింగిల్ క్యారెక్టర్ అంటే దాన్ని సింగిల్ కొటేషన్స్లో ఎంటర్ చేయాలి. నేమ్స్ కానీ అదే నేమ్స్ కానీ వర్డ్స్ కానీ ఏమైనా స్ట్రింగ్స్ వస్తే వాటిని డబుల్ కొటేషన్స్లో ఎంటర్ చేయాలి. ఓకే, ఇక్కడ చూడండి, సింగిల్ క్యారెక్టర్ అయితే %c is the format specifier. It occupies 1 byte. పర్పస్ సింగిల్ క్యారెక్టర్ని స్టోర్ చేయడానికి మనకి %c అనే ఫార్మాట్ స్పెసిఫైయర్ యూజ్ అవుతుంది. ఇది 1 బైట్ మెమరీని ఆక్యుపై చేస్తుంది. అలాగే స్ట్రింగ్స్ వచ్చినప్పుడు మనకి %s అనే ఫార్మాట్ స్పెసిఫైయర్ని యూజ్ చేస్తాం. ఇది నేమ్లో ఉన్న ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క బైట్ మెమరీని ఆక్యుపై చేస్తుంది. స్ట్రింగ్స్ని డిఫైన్ చేయడానికి క్యార్ అనే డేటా టైప్తో %s అనే ఫార్మాట్ స్పెసిఫైయర్ని యూజ్ చేస్తాం. సింగిల్ క్యారెక్టర్ వచ్చినప్పుడు క్యార్ అనే డేటా టైప్తో %c అనే ఫార్మాట్ స్పెసిఫైయర్ని ఆక్యుపై చేస్తాం. ఇది మెమరీ సైజ్. ఇది సో క్యార్ అనేది ఒక డేటా టైప్. సింగిల్ క్యారెక్టర్స్ని కానీ స్ట్రింగ్స్ని కానీ ఎంటర్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది. సింగిల్ క్యారెక్టర్స్ని సింగిల్ కొటేషన్స్లో ఇవ్వాలి. స్ట్రింగ్స్ వచ్చినప్పుడు డబుల్ కొటేషన్స్ యూజ్ చేయాలి. నెక్స్ట్ ఫ్లోట్. So floating point data types represents the real numbers. A number does have the decimal point is called floating point numbers or real numbers. Float ante a number with decimal points. Float ante a number with decimal points. డెసిమల్ పాయింట్స్ లేకపోతే అది ఇంటిజర్ అవుతుంది. డెసిమల్ పాయింట్స్ ఉంటే అది ఫ్లోట్ అవుతుంది. సో ఇక్కడ ఫ్లోట్కి %f అనే ఫార్మాట్ స్పెసిఫైయర్ని ఉపయోగిస్తాం. ఇది 4 బైట్స్ మెమరీని ఆక్యుపై చేస్తుంది. అలాగే డబుల్ అనేది ఇక్కడ %lf. డబుల్ అనే డేటా టైప్ %lf. ఇది 8 బైట్స్ మెమరీని ఆక్యుపై చేస్తుంది. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే ఓన్లీ ఫ్లోట్ అయితే అది 6 డెసిమల్ పాయింట్స్ వరకు తీసుకుంటుంది. డబుల్ అనేది 12 డెసిమల్ పాయింట్స్ వరకు యాక్సెప్ట్ చేస్తుంది. ఇది ఫ్లోట్. నెక్స్ట్ డబుల్. ఈ రెండు ఇక్కడ వచ్చినాయి. సో ఇవి బేసిక్ డేటా టైప్స్. ఇక్కడ డేటా టైప్ డిక్లరేషన్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ద సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనే ఒక బుక్ ఉంది. దీని యొక్క సీరియల్ నెంబర్ 101. బుక్ యొక్క నేమ్ సి. రేట్ 99.50. క్వాంటిటీ 100 బుక్స్ ఉన్నాయి. సో ఈ ఇన్ఫర్మేషన్ ని ప్రోగ్రామ్ లో ఎలా డిక్లేర్ చేస్తారు మీరు? ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ని ప్రోగ్రామ్ లో ఏ విధంగా డిక్లేర్ చేస్తారు చూద్దాం. ఇక్కడ సీరియల్ నెంబర్ అనేది ఇంటిజర్ టైప్ కదా, ఇక్కడ ఉన్నది ఇంటిజర్ కదా. సో ఇంట్ సీరియల్ నెంబర్ is equal to 101. int serial number is equal to 101 and quantity is equal to 100. ఇది కూడా ఇంటిజరే. ఓకే, బుక్ నేమ్ ఒకసారి మరలా చూడండి. బుక్ నేమ్ is equal to c. ఇది క్యార్ కదా. సో ఇది ఒక క్యార్. బుక్ నేమ్ is equal to సింగిల్ కొటేషన్స్ లో c. నెక్స్ట్ రేట్ 99.50. ఏ నెంబర్ విత్ డెసిమల్ పాయింట్స్ అంటే ఫ్లోట్. ఫ్లోట్ రేట్ is equal to 99.50. ఇంకా క్వాంటిటీ is equal to 100 ఉంది ఇక్కడ. ఇది ఇంటిజర్ కదా, ఇది ఇంటిజర్ మీకు ఇక్కడ స్టోర్ అవ్వాలి. సో ఇంటిజర్ సీరియల్ నెంబర్ is equal to 101, క్వాంటిటీ is equal to 100. క్యార్ బుక్ నేమ్ is equal to c. ఫ్లోట్ రేట్ is equal to 99.50. ఈ విధంగా వేరియబుల్స్ ని డిక్లేర్ చేస్తాం. సో నేను ఇప్పుడు మీకు కొన్ని ప్రోగ్రామ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. దీనికి సంబంధించిన థియరీ కావాలంటే ఇక్కడ ఉంది. వేరియబుల్స్ ఇన్ సి లాంగ్వేజ్. వాట్ ఈస్ వేరియబుల్? దీనికి సంబంధించిన థియరీ కావాలంటే మీకు నోట్ చేసుకోవడానికి ఇక్కడ ఉంది. బేసిక్ డేటా టైప్స్, derived data types, type modifiers. సో మీకు నేను ఈ
బేసిక్ డేటా టైప్స్ మీద మీకు ప్రోగ్రామ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను డేవ్ C++ తీసుకున్నా. ఫైల్ న్యూ సోర్స్ ఫైల్. సో ఇది కామెంట్ లైన్. ప్రోగ్రామ్ టు స్టోర్ అండ్ ఇంటిజర్ వాల్యూ. సో హ్యాష్ include stdio.h. stdio.h అంటే స్టాండర్డ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ హెడర్ ఫైల్. స్టాండర్డ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ హెడర్ ఫైల్. ఈ ప్రోగ్రామ్ లో ఉన్న ఇన్పుట్ ఫంక్షన్స్ ని అవుట్పుట్ ఫంక్షన్స్ ని సపోర్ట్ చేసే హెడర్ ఫైల్ ఇది. stdio.h అంటే స్టాండర్డ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ హెడర్ ఫైల్. నెక్స్ట్ ఇంట్ మెయిన్. సి లాంగ్వేజ్ లో ప్రతి ప్రోగ్రామ్ మెయిన్ అనే ఫంక్షన్ తో స్టార్ట్ అవుతుంది. దానికి ఇంట్ అనేది ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడ ఇంట్ ఎక్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 123. సో ఇంట్ అనేది డేటా టైప్, ఎక్స్ అనేది వేరియబుల్ నేమ్, 123 అనే ఇంటిజర్ వాల్యూని ఎక్స్ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాం. ఈ విధంగా డిక్లేర్ చేయాలి. నెక్స్ట్ printf అనేది అవుట్పుట్ ఫంక్షన్. సో ఎక్స్ వాల్యూ ఇస్ %d. మీకు చెప్పాను కదా, ఇంటిజర్ యొక్క ఫార్మాట్ స్పెసిఫైయర్ %d. వాల్యూని ఇన్పుట్ ఇచ్చేటప్పుడు కానీ అవుట్పుట్ ఇచ్చేటప్పుడు కానీ మనం ఈ %d అనే ఫార్మాట్ స్పెసిఫైయర్ని యూజ్ చేయాలి. కామా వేరియబుల్ నేమ్ ఏంటి, ఎక్స్. అంటే ఎక్స్ అనే వేరియబుల్లో ఉన్న వాల్యూ ఈ %d రూపంలో మనకి ప్రింట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ రిటర్న్ 0. రిటర్న్ 0 కంపల్సరీ ఇవ్వాలి. అంటే ప్రోగ్రాంలో ఎటువంటి ఎర్రర్స్ లేవని కంపైలర్కి తెలియజేయడం. ఇది ఒక ప్రోగ్రామ్. సో ప్రోగ్రామ్ని ముందుగా మీరు సేవ్ చేయాలి. ఫైల్లోకి వెళ్ళి సేవ్. సో mypr1.c 11.c. సో ఇదిగో ప్రోగ్రామ్, దీన్ని సేవ్ చేశాను. ఇప్పుడు రన్ చేద్దాం. ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. సో ఇదిగో అవుట్పుట్. ఎక్స్ వాల్యూ ఇస్ 123. సో ఇది ఇంటిజర్ ని స్టోర్ చేసి ప్రింట్ చేస్తాను. నెక్స్ట్ ఫ్లోట్ డేటా టైప్ ని ఏ విధంగా యూజ్ చేయాలో చూద్దాం. హ్యాష్ include stdio.h int main float. వేరియబుల్ నేమ్ ఏదైనా ఇవ్వచ్చు, ఎక్స్ ఇవ్వచ్చు, లేదా ఇదిగో నంబర్ అని ఇవ్వచ్చు, ఎలా అయినా ఇవ్వచ్చు. 12.75 డెసిమల్ ప్లేసెస్ ఉన్నాయి కదా. ఫ్లోట్ అనేది డేటా టైప్, నమ్ అనేది వేరియబుల్, 12.75 అనేది ఫ్లోట్ వాల్యూ. నౌ ద నంబర్ ఈస్ %f. ఫ్లోట్ యొక్క ఫార్మేట్ స్పెసిఫైయర్ %f, కామా వేరియబుల్ నేమ్ ఏంటి, నమ్. ఇది ఇక్కడ తీసుకున్నాం కదా, నమ్ అనే వేరియబుల్ నేమ్. సో నమ్ ఇచ్చాను ఇక్కడ, సెమికోలన్, అంతే. నెక్స్ట్ ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. ఇప్పుడు చూడండి, ద నెంబర్ ఇస్ 12.750000. అంటే బై డిఫాల్ట్ ఇది 6 డెసిమల్ పాయింట్స్ ని ప్రింట్ చేస్తుంది. బై డిఫాల్ట్ ఇట్ ప్రింట్స్ 6 డెసిమల్ పాయింట్స్. మీరు ఒకవేళ రెడ్యూస్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఏం చేస్తారంటే %.2f. నౌ ఇట్ ప్రింట్స్ ఓన్లీ 2 డెసిమల్ పాయింట్స్. సో చూడండి, ఇక్కడ ఓన్లీ 2 డెసిమల్ పాయింట్స్ ప్రింట్ చేస్తుంది. యూ కెన్ స్పెసిఫై ద నెంబర్ ఆఫ్ డెసిమల్ పాయింట్స్ హియర్. %.2f అంటే 2 డెసిమల్ పాయింట్స్, %.3f అంటే 3 డెసిమల్ పాయింట్స్ ప్రింట్ అవుతాయి. ఇది ఫ్లోట్ అనే డేటా టైప్ గురించి ఒక ప్రోగ్రామ్ ఇచ్చాను ఇక్కడ, ఒకసారి చూసుకోండి. ఇలా ఓకేనా. నెక్స్ట్ సింగిల్ క్యారెక్టర్ వచ్చినప్పుడు ఏం చేయాలి. హ్యాష్ include stdio.h int main data type is char. ch అనే వేరియబుల్ తీసుకుంటా, ఏ నేమైనా తీసుకోవచ్చు వేరియబుల్ కి. ch is equal to సింగిల్ కొటేషన్ లో క్యాపిటల్ ఏ ఇచ్చాను. నెక్స్ట్ printf, ద క్యారెక్టర్ ఈస్ %c. ఫార్మేట్ స్పెసిఫైర్ ఏంటి, %c. సింగిల్ క్యారెక్టర్ కి ఫార్మేట్ స్పెసిఫైయర్ %c. వేరియబుల్ నేమ్ ఇవ్వాలి ఇక్కడ, అంతే. నౌ ఎగ్జిక్యూట్ ద ప్రోగ్రామ్, execute, compile and run. So the character is capital A. This is the output. ఓకేనా. ఇలా
ఒక సింగిల్ క్యారెక్టర్ని స్టోర్ చేసి ప్రింట్ చేయడానికి ప్రోగ్రామ్ ఇలా రాస్తాం. ఇక్కడ క్యార్ అనే డేటా టైప్ యూజ్ చేశాను. సిహెచ్ అనేది వేరియబుల్ నేమ్. నెక్స్ట్ స్ట్రింగ్స్ వచ్చినప్పుడు ఎలా రాయాలి చూద్దామా. క్యార్ నేమ్ ఆఫ్, you can specify the size of the name inside the square brackets. Name of 20 is equal to Sriram in double quotations. మీకు సింగిల్ క్యారెక్టర్ వచ్చినప్పుడు సింగిల్ కొటేషన్స్ లో డిఫైన్ చేయాలి. స్ట్రింగ్స్ వచ్చినప్పుడు డబుల్ కొటేషన్స్ ఇవ్వాలి. గుర్తుపెట్టుకోండి. క్యార్ నేమ్ ఆఫ్ 20. యూ కెన్ స్పెసిఫై ద నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇన్సైడ్ ద స్క్వేర్ బ్రాకెట్స్. ఎంతైనా ఇవ్వచ్చు నెంబర్, ఇక్కడ నెంబర్ ఎంతైనా ఇవ్వచ్చు ఇక్కడ. నెక్స్ట్ ద నేమ్ ఈస్ పర్సంటేజ్ ఎస్. సింగిల్ క్యారెక్టర్ వచ్చినప్పుడు ఫార్మాట్ స్పెసిఫైయర్ పర్సంటేజ్ సి, బట్ స్ట్రింగ్ వచ్చినప్పుడు ఫార్మాట్ స్పెసిఫైయర్ పర్సంటేజ్ ఎస్. ఇక్కడ వేరియబుల్ నేమ్ ఇవ్వండి. వేరియబుల్ నేమ్ ఇస్ నేమ్. సో దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. ఇదిగో ద నేమ్ ఇస్ శ్రీరామ్. ఇలా రాస్తాం ప్రోగ్రామ్. ఓకే, ఇది ప్రోగ్రామ్. నెక్స్ట్ ఇక్కడ సైజ్ ఇవ్వకపోయినా పర్లేదు, ఇచ్చినా పర్లేదు, ఇవ్వకపోయినా పర్లేదు, చెక్ చేద్దాం ఒకసారి. ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. నో ప్రాబ్లం. ద నేమ్ ఇస్ శ్రీరామ్. సో నేను ఇక్కడ మీకు ఈ సెషన్లో ఇంటిజర్ డేటా టైప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, ఫ్లోట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, క్యార్లో సింగిల్ క్యారెక్టర్ వచ్చినప్పుడు ఏం చేయాలి, స్ట్రింగ్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి అనేది కూడా చెప్పాను. ఇంటిజర్కి ఫార్మాట్ స్పెసిఫైయర్ పర్సంటేజ్ డి, ఫ్లోట్ వచ్చినప్పుడు ఫార్మాట్ స్పెసిఫైయర్ పర్సంటేజ్ ఎఫ్, క్యారెక్టర్ వచ్చినప్పుడు సింగిల్ క్యారెక్టర్ అయితే పర్సంటేజ్ సి అండ్ స్ట్రింగ్ అయితే పర్సంటేజ్ ఎస్. ఇవి ఫార్మాట్ స్పెసిఫైయర్స్. యాక్చువల్గా ఇంటిజర్ అనేది 2 bytes మెమరీని ఆక్యుపై చేస్తుంది. బట్ ఇక్కడ మీరు ఒకవేళ డేవ్ C++ కనుక యూజ్ చేస్తుంటే ఇట్ ఆక్యుపైస్ 4 bytes ఆఫ్ మెమరీ. ఫ్లోట్ వచ్చేసరికి 4 bytes మెమరీని ఆక్యుపై చేస్తుంది. నెక్స్ట్ సింగిల్ క్యారెక్టర్ 1 byte మెమరీని ఆక్యుపై చేస్తుంది. 1 byte per 1 క్యారెక్టర్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ అనే క్యారెక్టర్ ఎంటర్ చేస్తారనుకోండి, ఒకటే క్యారెక్టర్ కాబట్టి అది 1 byte మెమరీని ఆక్యుపై చేస్తుంది. ఒకవేళ రమ్య అనే నేమ్ ఎంటర్ చేశారనుకో, ఇట్ ఆక్యుపైస్ 5 bytes ఆఫ్ మెమరీ. ఒకవేళ ఇక్కడ సైజ్ కనుక 20 ఇస్తే 20 bytes ఆక్యుపై చేస్తుంది. ఒకవేళ ఇవ్వకపోతే ఇక్కడ శ్రీరామ్ 6 bytes ఆక్యుపై చేస్తుంది. ఒకవేళ 20 అని ఇస్తే ఇట్ ఆక్యుపైస్ 20 bytes ఆఫ్ మెమరీ. సో ఇవి వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్. సో ఇక్కడ చూడండి ఒకసారి, మీకు ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను, ఒకసారి చూడండి. హ్యాష్ include stdio.h. It means standard input and output header file. Int main curly braces open చేసి int student number is equal to 101, class is equal to 10, char name of 20 is equal to Krishna. Next char section is equal to A section. Next float fee is equal to 1000.00. సో ఇవి ఇక్కడ చూడండి, ఈ ఇంట్, క్యార్, ఫ్లోట్ అనేవి డేటా టైప్స్. స్టూడెంట్ నెంబర్, నేమ్, సెక్షన్, ఫీ అనేవి వేరియబుల్స్. ఇది డేటా. ఇక్కడ స్టూడెంట్ నెంబర్, నేమ్, క్లాస్, సెక్షన్ అనేవి, ఫీ అనేవి వేరియబుల్స్. ఇక్కడ చెప్తాను మీకు. ఇక్కడ డేటా టైప్, ఇక్కడ వేరియబుల్స్ ఏంటి, ఇక్కడ చూడండి ప్రోగ్రాంలో వేరియబుల్స్ స్టూడెంట్ నెంబర్ ఒకటి, నేమ్ ఒకటి, క్లాస్ ఒకటి, సెక్షన్ ఒకటి, ఫీ ఒకటి. ఇవి వేరియబుల్స్. మరి డేటా టైప్స్ ఏంటి? ఇక్కడ ఇంట్ అనేది ఒక డేటా టైప్, క్యార్ ఒక డేటా టైప్, ఫ్లోట్ ఒక డేటా టైప్. ద టైప్ ఆఫ్ వాల్యూ ఇస్ కాల్డ్ ఏ డేటా టైప్. మరి డేటా ఆర్ వాల్యూస్ ఏమున్నాయి? ఇక్కడ వాల్యూస్ ఏమున్నాయి? 101 నేమ్ ఇస్ Krishna, class is 10, section is A and fees is 1000.00. ఇప్పుడు చూడండి మీరు, ఇవి వేరియబుల్స్. స్టూడెంట్ నెంబర్, నేమ్, క్లాస్, సెక్షన్, ఫీజ్, ఇవన్నీ వేరియబుల్స్. వాటి యొక్క డేటా టైప్స్ ఏంటి?
ఇంట్, క్యార్, ఫ్లోట్ ఇవి డేటా టైప్స్. మరి వాల్యూస్ ఇది డేటా ఆర్ వాల్యూస్. ఈ విధంగా డిక్లేర్ చేస్తారు. సో ఈ టాపిక్లో నేను మీకు వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. అందులో ఒక ఇంటిజర్ని ఎలా ఎంటర్ చేసి ప్రింట్ చేయాలి, ఒక ఫ్లోట్ వాల్యూని ఎలా డిఫైన్ చేయాలి, ఎలా ప్రింట్ చేయాలి, ఒక సింగిల్ క్యారెక్టర్ని ఎలా డిఫైన్ చేయాలి, ఎలా ప్రింట్ చేయాలి, ఒక నేమ్ వచ్చినప్పుడు ఎలా డిఫైన్ చేయాలి, ఎలా ప్రింట్ చేయాలి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే.